ప్రిపేర్ కలాకండ్. పాలు విరిగిపోయాయి. ఇది నాకు ఒక 2 స్పూన్స్ దాకా ఉంది పాలు విరుగుడు. దీనికి 3 స్పూన్స్ ఆఫ్ షుగరు అండ్ కొద్దిగా నెయ్యి కావాలి. పాలు విరుగుడు పొయ్యి మీద వేసాను. దీంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇది 10 రూపీస్ ప్యాకెట్. సరిపోతుంది నెయ్యి. ఈ నీతిలో దీన్ని కాస్త ఫ్రై చేసి ఆ తర్వాత ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత షుగర్ వేయాలి. షుగర్ వేసిన తర్వాత కాసేపు ఉంచి కుక్ చేసిన తర్వాత కావాలంటే మీరు 2-3 డ్రాప్స్ పాలు కూడా యాడ్ చేయొచ్చు. నా దగ్గర లేవు, అయినా వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. చాలా సింపుల్గా 3 ఇంగ్రీడియంట్స్తో కలాకండ్ రెడీ అవుతుంది. చూస్తూనే ఉండండి. దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఇందాక కొద్దిగా ఉన్న వాటర్ ఎవాపరేట్ అయింది, గీ కూడా ఎవాపరేట్ అయ్యి కొంచెం దగ్గర పడే టైంలో షుగర్ యాడ్ చేయాలి. ఎక్కువ టైం పట్టదు, జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. బట్ దగ్గర ఉండి కలుపుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే చాలా టేస్టీ కలాకండ్ రెడీ. ఇప్పుడు షుగర్ యాడ్ చేయాలి. మనం తీసుకున్న దానికి 1.5 స్పూన్ ఉంది పాల విరుగుడు ముద్ద. దీనికి 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను నేను. సరిపోతుంది. షుగర్ వేయగానే మళ్ళీ పాకంలాగా జ్యూసీగా సిరప్లా వచ్చేస్తుంది. ఇంకొంచెం సేపు దీంట్లో ఇలా కలుపుకుంటూ ఉంటే దగ్గర పడే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లైట్గా పాకంలో వచ్చేస్తుంది షుగర్ వేయగానే. ఈ పాకంలో బాగా కుక్ అయిన తర్వాత దగ్గర పడేగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాసేపు మాత్రం కలుపుతూనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, పొయ్యి దగ్గరే ఉండి. మనకి ఒకవేళ షుగర్ తక్కువైంది అనిపిస్తే కనుక ఇది కుక్ అయ్యే టైంలో టేస్ట్ చూసుకుని పడితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. బాగా అయిపోయి లాస్ట్లో మాత్రం యాడ్ చేయకూడదు, మళ్ళీ కాసేపు టైం పట్టేస్తుంది. మ్యాక్సిమం ఈ క్వాంటిటీకి సరిపోతుంది. పాల విరుగుడు మీద కొద్దిగా షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలా వేసుకుంటే సరిపోతుంది. నేను వేసిన ఈ పాల విరుగుడికి ఈ షుగర్ అయితే మాత్రం కరెక్ట్ మెజర్మెంట్. నేను చాలాసార్లు ఇలాగా పాలు విరిగిపోయినప్పుడు చేస్తూనే ఉంటాను. నా ఫేవరెట్ స్వీట్. ఇదిగోండి, షుగర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి మంచిగా రోస్ట్ అయింది. కలుపుతూనే ఉండాలి. కొంచెం పలుచగా ఉండగా తీసేసుకుంటేనే బెటరు. బాగా దగ్గరికి అయ్యేగా అయితే గట్టిగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. నేను ఏం యాడ్ చేయలేదు, మంచిగా రోస్ట్ అయ్యి రోస్ట్కి వచ్చిన కలర్ అది. కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోద్ది అన్నది. అందుకని ఇదైతే ఏం మాట్లేదు. స్టవ్ ఆపేస్తున్నాను. కాసేపటికి తర్వాత చూపిస్తాను. ఇదిగోండి.